వైసీపీ నేత నటుడు పోసాని కృష్ణమురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు ఆరోపణల నేపథ్యంలో 4 పోలీస్ స్టేషన్లలో తనపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలని తీర్పు ఇచ్చారు. తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. చేశారు కదా, చేస్తే ఎందుకు ఈ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని వెంటబడి కొట్టించారు? వాళ్ళ చొక్కాలు జిరిగేదాకా ఎందుకు కొట్టారు? లాడ్డీలతో ఎందుకు కొట్టారు? టెంట్లు ఎందుకు చించారు? ఎందుకు అరెస్ట్ చేసి లోపల పడేశారు? మరి ప్రత్యేక హోదా కోసం ఇంత తప్పించిపోతున్న రాజేంద్ర ప్రసాద్ గారు, చంద్రబాబు గారు మరి ప్రత్యేక హోదా కోసమే ఉద్యమం చేస్తున్న ఈ ప్రజల్ని ఎందుకు వెంటబడి కొట్టారు? అంటే మీరు సన్నాసులా, లోఫర్లా, చెత్తగాళ్ళ, బేవర్స్గాళ్ళ, రాజకీయ బ్రోకర్సా, వెదవాటి వెదవలా? మీరేమవుతారు? చంద్రబాబు గారు ఏమవుతారు? ఈ ప్రభుత్వం ఏమవుద్ది? ప్రత్యేక హోదా కావాలంటే కొడతారు, రాపోతే మమ్మల్ని తిడతారు. ఏంటి మీ స్ట్రాటజీ? మీలాంటి రాజకీయ బ్రోకర్లను నమ్మా, చంద్రబాబు లాంటి రాజకీయ వ్యభిచారిని నమ్మా మీరు ప్రత్యేక హోదా కోసం వచ్చి తన్నులు తినాలి. మళ్ళీ ఓకే, మళ్ళీ సమాఖ్య కేంద్రం అన్నారు. మీ రాజకీయ వ్యభిచారుల వల్లనే నమ్మి సమాఖ్య కేంద్రం కోసం రోడ్డు మీదకి వస్తే కొట్టారు, విరగొట్టారు, చాలామంది చచ్చారు. మీకు తెలుసు, ఉరి కూడా పోసుకున్నారు. దానికి ఓకే. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదా కంటే మళ్ళీ మేము పిచ్చిన కొడుకుల్లాగా చంద్రబాబు గారు మాట నమ్మి, మీలాంటి వాటిని నమ్మి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాం, మళ్ళీ కొట్టారు. అంటే మీరు ఏ వెధవేషాలు ఇచ్చినా జనం తొలులు తింటున్నారు మిమ్మల్ని నమ్మి. ముఖ్యంగా మీ నాయకుడు ఎందుకు నమ్మాలి చెప్పు? మీ నాయకుడు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కాదు ఎక్కువ కావాలా ప్రత్యేక హోదా అన్నాడా? నేను నమ్మా. చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కావాలంటే అది జెన్యూన్ అని నేను నమ్మా. మళ్ళీ కొన్నాళ్ళకి టీవీ చూసా, ఇదే చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అక్కర్లేదు, హోదా అంటే కాళ్ళు ఎరగొట్ట, లోన పడేయండి, ఎందుకమ్మా ప్రత్యేక హోదా మీకు, ప్యాకేజ్ చాలు అని అన్నాడు. నేను షాక్ అయ్యా. ఏమో చంద్రబాబు గారు మళ్ళీ ఏదో చిన్న ప్రాబ్లం ఉండి ఉంటుంది హోదా వలన, అందుకని అప్పటి నుంచి హోదా వద్దు అని మనసులో ఫిక్స్ అయిపోయా. బాబు గారు చెప్తే, ముఖ్యమంత్రి గారు కదా, నమ్మా. సరే ఇప్పుడు హోదా వద్దంటున్నారు చంద్రబాబు గారు, నేను కూడా వద్దనుకున్నా. మళ్ళీ కొనాళ్ళకి టీవీ చూస్తే మళ్ళీ టీవీలో ప్రత్యేక హోదా కావాలి, దానికోసం ఎందాకైనా. ఇదే చంద్రబాబు చచ్చే వరకు ఈ గుండెల్లో నా కుటుంబం తప్ప నెక్స్ట్